ధర్మం ఏది అసలు? ఇదిగో ఇక్కడే ఇప్పుడే చెప్తున్నారు, ఆ ధర్మం ఏదో కాదు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. ఇది ఆ ధర్మం. ఏం చెప్పారు ఆయన ఈ ధర్మంలో? మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. మన తండ్రి చెబుతున్నారు, ఈ జగత్తు అంతా కూడా ఆయన అవ్యక్త స్వరూపుడై ఉన్నారట. ఈ జగత్తు అంతా కూడా అవ్యక్త స్వరూపుడై, వ్యక్త స్వరూపుడై కాదు, వ్యక్త స్వరూపుడై కాదు, అవ్యక్త స్వరూపుడై మన ఇంద్రియాలకు గోచరింపనటువంటి రీతిలో, మన కంటికి కనిపించనటువంటి రీతిలో, మన చెవికి వినిపించనటువంటి రీతిలో, మన చర్మానికి స్పర్శించటానికి వీలు కానటువంటి రీతిలో ఆ తండ్రి అవ్యక్త స్వరూపుడై ఉన్నారట. ఈ జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నారట. మయా తతం మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. ఈయన అనేకం కాదు, ఈయన ఒక్కడే. ఈ అవ్యక్త స్వరూపుడు ఆయన ఒక్కడే. మస్తాని సర్వభూతాని. ఇవన్నీ కూడా ఇదిగో ఇక్కడ నీవు చూస్తున్నావు చూడు, ఈ భూతాలు అంటే ఈ జీవులు, అంతేకాక ఈ చరాచర సృష్టి, పంచభౌతికమైనటువంటి ఈ చరాచర సృష్టి అంతా కూడా ఎక్కడ ఉందనుకుంటున్నావు? మస్తాని. దీనంతటికీ కూడా ఆధారము నేనే అయి ఉన్నాను. ఏకైక పరమాత్మ మన తండ్రి సృష్టికర్త చెబుతున్నటువంటిది. నచాహం తేష్వస్థిత. ఇదంతా కూడా నాలో ఉంది, దీని అంతటికీ కూడా నేనే ఆధారమై ఉన్నాను. అలాగే వాటిలో మాత్రం నేను లేను. తేషు న అవస్థిత, తేషు న అవస్థిత. వాటిలో నేను లేను అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నారు. వాటి యందు నేను స్థితమై లేను. ఇవన్నీ కూడా, వీటన్నిటికీ కూడా నేనే ఆధారమై ఉన్నాను, నేనే ఆధారమై ఉన్నాను, నేను మాత్రం వాటిలో లేను అన్నది. ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలి అన్నది ఇక్కడ ధర్మం ఏదో మనకు తెలియచేస్తున్నారు. ఏది ధర్మము? ధర్మము అనేటటువంటి మాటకు అసలు అర్థం ఏమిటి అన్నది ఇప్పుడు మనం ఆలోచించుదాం. ధారణాత్ ఇది ధర్మ ఉచ్యతే. ఏది ధరిస్తున్నదో దాన్నే ధర్మము అని పిలువబడుతున్నారు. ఏది ధరిస్తున్నదో ఆ ధరిస్తున్నటువంటి దాన్ని ధర్మము అని చెప్తున్నారు. ఏది ధరిస్తున్నది? దేన్ని ధరిస్తున్నది? ఇక్కడ ఏది ధరిస్తున్నది, దేన్ని ధరిస్తున్నది? ధారణా ఇది ధర్మ ఉచ్యతే. ఇప్పుడు మనం ధర్మం గురించి తెలుసుకుంటున్నాము. ధర్మము అంటే ఏమిటి అనేటటువంటి అర్థం తెలుసుకుంటున్నాము. ధర్మము అంటే ధరించేటటువంటిది ధర్మము, ధరించేటటువంటిది ధర్మము. దేన్ని ధరిస్తుంది? ఇక్కడ ధరించేటటువంటిది ఒకటి, ధరిస్తున్నటువంటిది ఒకటి. రెండు విషయాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ రెండు విషయాల్ని మనం అర్థం చేసుకుంటే ధర్మం ఏదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ధర్మాన్ని మనం ఆచరించాలని మనం అనుకుంటున్నాము. ధర్మం అంటే ఏమిటి? ధరిస్తున్నటువంటిది ధర్మము. దేన్ని ధరిస్తుంది? రెండు విషయాలు ఇక్కడ మనకి ఈ శ్లోకంలో అర్థమవుతున్నాయి. ఏమర్థమవుతున్నాయి? మస్తాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని. ఇక్కడ ఉన్నటువంటి ఈ చరాచర సృష్టికి అంతా కూడా ఆధారము నేనే అయి ఉన్నాను. మస్తాని సర్వభూతాని. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట, అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. మస్తాని సర్వభూతాని. మస్తాని సర్వభూతాని అంటే ఏమిటి? ఈ చరాచర సృష్టికి అంతా కూడా ఆధారము నేనే అయి ఉన్నాను
అంటే ఈ చరాచర సృష్టిని అంతటినీ కూడా ధరిస్తున్నటువంటిది ఎవరు? ధరిస్తున్నటువంటిది ఎవరు? నేనే అయి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు రెండు వచ్చినాయి. ఏవి రెండు వచ్చినాయి? ఒకటి ధరిస్తున్నటువంటిది ఆ పరమాత్మ. ఈ చరాచర సృష్టిని అంతా కూడా ధరిస్తున్నటువంటిది ఆ పరమాత్మ అన్నది. మనకు జగత్తు కనపడుతున్నది, మరి పరమాత్మ కనిపించటం లేదు. పరమాత్మ కనిపించటం లేదు. పరమాత్మ ఆయనే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. నేను నీకు వ్యక్తం కాకుండా ఈ జగత్తంతా కూడా ఉన్నాను. ఎలా ఉన్నావు? మస్తాని సర్వభూతాన్ని, దీన్నంతా కూడా ధరించి ఉన్నాను. ఇదంతా కూడా, ఈ జగత్తంతా కూడా నా చేత ధరించబడుతున్నది. నీకు నేను ధరిస్తున్నటువంటి నా చేత వ్యక్తమవుతున్నటువంటి, నా నుండి వ్యక్తమవుతున్నటువంటి ఈ జగత్తు నీకు కనిపిస్తున్నది. కానీ దీనికి కారణమైనటువంటి నన్ను మాత్రం నీవు గుర్తించటం లేదు అన్నది మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు ధర్మం ఏది? నిజానికి ఇక్కడ ధర్మం ఏదో కాదు, పరమాత్మే అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనం ఇక్కడ అనేక రకరకాలైనటువంటి ధర్మాలను మనం ఏర్పరచుకున్నాము. ఈ ధర్మాలన్నీ కూడా నిజానికి ఇక్కడ మన సామాజిక పరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి, జాతిపరమైనటువంటి, కులపరమైనటువంటి ఈ ధర్మాలన్నీ కూడా ఇక్కడ మనం ఏర్పరచుకుని ఆ ధర్మాలను సరిగ్గా నిర్వహించటము, ఆ ధర్మాలను సరైన రీతిలో ఆచరించటమే గొప్ప విషయము అని అనుకుంటున్నాము. కానీ భగవంతుడు మనకి ఇక్కడ చెబుతున్నటువంటిది మాత్రం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఈ ధర్మాన్ని నువ్వు ఆచరించి తీరాలి. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించినట్లయితే నువ్వు సంసార సాగరంలో పడిపోతావు అన్నది చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి? నిజానికి భాగవతం మనం చూసినట్లయితే ధర్మస్య తత్వం నిహితం గుహాయం అని ఉంటుంది. ధర్మస్య తత్వం నిహితం గుహాయం అంటే ధర్మతత్వము గుహాయం అంటే ధర్మతత్వము రహస్యము, అంటే ధర్మము రహస్యము, ధర్మము రహస్యము. ఇక్కడ అందుకనే రాజవిద్య రాజగుహ్యము అన్నారన్నమాట. రాజవిద్య రాజగుహ్యం అన్నారు. ఇప్పుడు ఆ మనకు అనుభవానికి తెచ్చుకోవలసినటువంటిది రహస్యమైనటువంటిది ఏదో కాదు, అది ధర్మమే. ఆ ధర్మము ఏదో కాదు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. ఈ జగత్తంతా కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ పరమాత్మే మనం తెలుసుకోవాల్సినటువంటి రాజవిద్య. విద్యల్లోకెల్లా కూడా ఉత్తమమైనటువంటి విద్య రాజవిద్య. ఈ జగత్తంతా కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మనే తెలుసుకోవటమే రాజవిద్య. ఆ అనుభవాన్ని పొందటమే రాజగుహ్యము. ఇదే ధర్మము అనబడుతున్నది. ఈ ధర్మాన్ని నీవు తెలుసుకున్నావా లేదా అనేటటువంటిది అర్థం చేసుకుని మన వివేకాన్ని ఉపయోగించుకుని ఈ పరమధర్మాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది ఇందాక మనం చెప్పుకున్నాము. కార్పణ్య దోషోపహత స్వభావ ధర్మ సమ్మూఢ చేత. ఈ మూఢత్వం వల్ల ధర్మమేదో నాకు తెలియకుండా పోయింది. యశ్రేయసా నిశ్చితం బ్రూహి తన్మే. నా పట్ల అనుగ్రహంతో నాకు శ్రేయస్కరమైనటువంటి ఆ ధర్మాన్ని నాకు తెలియచేయి. ఇక్కడ నేను వ్యక్తమయ్యే వాటిని నేను చూస్తున్నాను. ప్రతిదీ కూడా వ్యక్తమవుతున్నదే శాశ్వతంగా నేను భావిస్తున్నాను. దీనికి ఆధారభూతమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమధర్మము ఏదైతే ఉందో, ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం నాకు లేకుండా పోయింది. నాకు అది శ్రేయస్కరమైనది. కాబట్టి
శ్రేయస్కరమైనటువంటి ఆ పరమధర్మం, శాశ్వతమైనటువంటి ఆ పరమధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకుని తీరాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఏకైక పరమాత్మ సృష్టికర్త, మన ఇష్టం వచ్చినటువంటి దేవుడు కాదు, మనకు నచ్చినటువంటి దేవుడు కాదు, మనకిష్ట దైవము కాదు, మనం ఏర్పరచుకున్నటువంటి దైవం కాదు, మనం ఏర్పరచుకున్నటువంటి స్వామీజీలు, మనం ఏర్పరచుకున్నటువంటి గురువులు, మనం ఏర్పరచుకున్నటువంటి బాబాలు, మనం ఏర్పరచుకున్నటువంటి భగవాన్లు కాదు. ఈ చరాచర సృష్టిని మొత్తమంతా కూడా ధరిస్తున్నటువంటి సృష్టికర్త ఏకైక పరమాత్మ, మనందరి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ను తెలుసుకోవటమే ఆయనే ధర్మము. ఆ పరమధర్మాన్ని నీవు ధారణ చేయాల్సి ఉంటుంది. ఇది శ్రీమద్ భగవద్గీత మనకు చెప్తున్నటువంటి విషయం. చాలా అద్భుతమైనటువంటి ఈ విషయం. అయితే మనిషి చాలా ఆశ్చర్యంగా ఇదే అధ్యాయంలో కొన్ని విషయాలు ఇక్కడ మనకు చెప్పటం జరుగుతున్నది. అవజానాంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. అవజానాంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం. ఈ మానవదేహానికి నేను ఆశ్రయం ఇస్తున్నటువంటి వాడిని, అవ్యక్త స్వరూపుడిని కాబట్టి నన్ను వీడు గుర్తు పెట్టుకోవటం లేదు, నన్ను గమనించటం లేదు. అవజానాంతి మాం మూఢ అని శ్రీమద్ భగవద్గీత ఇక్కడ చెబుతున్నది. ఎందుకు ఈ విధంగా అయిపోతున్నారు? ఇక్కడ చాలామంది కూరుకుపోతారట. దేనిలో కూరుకుపోతారు అంటే రకరకాలైనటువంటి పూజా విధానాల్లో, రకరకాలైనటువంటి కర్మకాండల్లో, రకరకాలైనటువంటి నోములు, వ్రతాలు, దీక్షలు వగైరా వగైరా. ఎవరి ఇష్టము వాళ్ళది. ఆయన ఒక్కడే అంటారు, ఇది అందరూ ఒప్పుకుంటారు. ఆ ఒక్కడు ఎవరు అని మాత్రం ఆలోచించరు. ఆ ఒక్కడే ధర్మము. ఆ ఒక్కడిని ధారణ చేయటమే మన జీవిత లక్ష్యము. అదే మన జీవితానికి పరమార్థము అన్నది శాస్త్రం చెబుతున్నది. ధర్మము అన్న మాటకు అర్థం పరమాత్మ అని, ధర్మము అన్న మాటకు అర్థము శుభము అని, ధర్మము అన్న మాటకు అర్థము జ్ఞానము అని, ధర్మము అన్న మాటకు అర్థం పవిత్రము అని. ఏది పవిత్రమో అది ధర్మము, ఏది రహస్యమో అది ధర్మము, ఏది జ్ఞానమో అది ధర్మము, ఏది పరమాత్మో అది ధర్మము. అటువంటి ధర్మము ఏదో మన జీవితంలో వివేకమున్న మనిషిగా మనం తెలుసుకుని తీరాలి అన్నది మహర్షులు మనకు చెప్పినటువంటి విషయం. అలా కాకుండా మనం రకరకాలుగా కూరుకుపోతున్నామట. ఇక్కడ ఇదే అధ్యాయంలో ఒక విషయం మనకు స్పష్టంగా చెప్పటం అనేది జరుగుతుంది. త్రైవిద్యామాం సోమపా భూతపాప యజ్ఞైర్విశ్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాస్యాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. త్రైవిద్య, 3 రకాలైనటువంటి విద్యలు. ఇవి రాజవిద్య కాదు, గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇది అధ్యాయం ఇందాక మనం మొదలు పెట్టేటప్పుడు నేను చెప్పాను. రాజవిద్య, రాజగుహ్య యోగము ఇది. ఇప్పుడు దాకా మీకు చెప్పినటువంటిది రాజవిద్య. ఏది? ఆ పరమధర్మం ఏదో, ఆ పరమాత్మ ఎవరో, శుభమైనటువంటిది ఏదో, జ్ఞానం ఏదో, పవిత్రమైనది ఏదో తెలుసుకునేటటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్య రాజవిద్య. అటువంటి రాజవిద్య, అంతటి పవిత్రమైనటువంటి అశాశ్వతమైనటువంటి పరమాత్మను తెలుసుకోకుండా, ఆ జ్ఞానాన్ని ఏర్పరచుకోకుండా ఇక్కడ అనేక మంది ఏం చేస్తున్నారట? త్రైవిద్య, 3 రకాలైనటువంటి విద్యల్లో కూరుకుపోతున్నారట. ఏమిటి 3 రకాలైనటువంటి? రుక్ సామ యజురేవచ. రుక్ యజుర్ సామ వేదాలు. ఈ 3 రకాలైనటువంటి వేదాల్లోనూ కూడా, ఇవి వేదాలే సుమా, ఈ వేదాలలో రకరకాలైనటువంటి కర్మకాండల వర్ణన చేయటం అనేది జరిగింది. ఎవరి కోసం? అవి కావాలి అనుకున్న వాళ్ళ కోసం.
అవి కావాలి అనుకున్న వాళ్ళ కోసం ఆ కర్మకాండల్లో కూరుకుపోయి వీళ్ళు ఏమవుతారట, స్వర్గం కోసం, అలాగే ఇక్కడ ఈ జన్మలో రకరకాలైనటువంటి భోగాల కోసం ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారట. ఈ యజ్ఞాలు చేసి యాగాలు చేసి వీళ్ళందరూ కూడా సోమరసం పానం చేస్తారట. చేసి ఇక్కడ పుణ్యము ఆర్జిస్తారట. ఈ కర్మకాండలన్నీ చేసి మనం కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ చాలా రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి దీక్షలు, వ్రతాలు, నోములు ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు. వీటన్నిటి వల్ల ఏమి కలుగుతుంది అంటే పుణ్యం కలుగుతుందట. ఈ పుణ్యం కలగటం వల్ల ఏం జరుగుతుందట, స్వర్గలోకానికి చేరి భోగాలను, దివ్యమైనటువంటి భోగాలను అనుభవించుతారట. ఇది విషయం. త్రైవిద్య. ఈ త్రైవిద్య అంటే 3 రకాలైనటువంటి ఈ విద్యలు. ఇది రాజవిద్యలు కాదు. ఇవి రాజవిద్యలు కాదు, గుర్తుంచుకోండి. రాజవిద్యలు కాదు. రాజవిద్య కానటువంటి అల్పమైనటువంటి అపవిత్రమైనటువంటి, పవిత్రం అన్నది రాజవిద్య మాత్రమే. అటువంటి విద్యలను వీళ్ళు నేర్చుకుని ఇక్కడ రకరకాలైనటువంటి కర్మకాండలు ఆచరించి పుణ్యం పొందుతారట. ఈ పుణ్యము ఎందుకయ్యా అంటే స్వర్గ సుఖాలను అనుభవించటానికట. ఎందుకు ఈ స్వర్గ సుఖాలు? ఏముంటుంది అక్కడ? ఆ స్వర్గ సుఖాలు అనుభవించిన తరువాత ఏం జరుగుతుంది అట. ఇదిగో ఇక్కడ చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? తేతం భుక్త్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి ఏవం త్రయీధర్మమనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఈ విశాలమైనటువంటి స్వర్గలోక భోగాలను అనుభవించి వీళ్ళు మూటగట్టుకుని వెళ్ళినటువంటి పుణ్యం కాస్త ఆ స్వర్గంలో ఖర్చయిపోగానే ఏ పుణ్యము? ఈ త్రయీ విద్యల ద్వారా పొందినటువంటి ధర్మాన్ని అక్కడ వీళ్ళు మొత్తమంతా కూడా ఏర్పరచుకున్న పుణ్యాన్ని మొత్తమంతా కూడా కోల్పోయిన తర్వాత ఏమవుతారట? మరలా కిందకు వస్తారట, మత్స్యలోకానికి వస్తారట, మరలా మానవ లోకానికి వస్తారట. ఇది ఈ చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది. వీళ్ళెప్పుడూ కూడా రాజవిద్య ఏదో, రాజగుహ్యము ఏదో, పవిత్రమైంది ఏదో, ఉత్తమమైంది ఏదో, శాశ్వతమైంది ఏదో, పవిత్రమైన జ్ఞానం ఏదో, పరమాత్మ ఎవరో తెలుసుకోకుండానే వీళ్ళ కోరికలు తీర్చుకుంటూ రకరకాలైనటువంటి భోగాలను ఇక్కడ స్వర్గంలోనూ అనుభవిస్తూ ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటారట. ఇది విషయం. వీళ్ళు ఎప్పటికీ కూడా మన ఏకైక పరమాత్మ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆ తండ్రిని ఎప్పుడు కూడా వాళ్ళు గుర్తించరు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం అన్నమాట. ఇది ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? అన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. వీళ్ళు పైపెచ్చు ఏమనుకుంటున్నారో తెలుసా? నన్నే సేవిస్తున్నాను, నన్నే ఆరాధిస్తున్నాను, భగవంతుణ్ణే మేము కొలుస్తున్నాం కదా అనుకుంటున్నారట. భగవంతుణ్ణే కొలుస్తున్నాం కదండి, తప్పేముంది అనుకుంటున్నారట. శ్రద్ధగానే కొలుస్తున్నాం కదండి, తప్పేమిటి అనుకుంటున్నారట. నిజమే. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పని అవిధిపూర్వకం, ఇది సరైనటువంటిది కాదు. ఇట్లా చేయటం వల్ల వీళ్ళు ఏమవుతుందంటే ఈ జనన మరణ చక్రంలో పడి నలుగుతున్నారు. ఈ సంసార సాగరంలో పడి నలిగిపోతున్నారు అనేది మనకి ఇక్కడ భగవద్గీతలో చెబుతున్నటువంటి విషయం. చాలా అద్భుతమైన
విషయం ఇది. అయితే మరి ఆయన ఏం చేయమంటున్నారు? ఇలా చేస్తున్నటువంటి వాళ్ళు ఏమైపోతారు, ఎలా నాశనమైపోతారో మనకు ఇక్కడ చెప్పటం అనేది జరిగింది. ఏమైపోతారు? జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఉంటారు. ఇది నిజానికి వినటానికి ఏంటంటే చిన్న మాటలాగా ఉంది. ఏమిటయ్యా జనన మరణ చక్రంలో పడి నలిగిపోతారు అంటారు. ఏమైంది? మళ్ళీ పుడతాం అనుకుంటారు. మళ్ళీ పుడతామయ్యా. ఇక్కడ మేము ఏర్పరచుకున్నటువంటి రకరకాలైనటువంటి కర్మకాండలు ఉన్నాయి. అవి కూడా వేదాలే చెప్పినాయి పైపెచ్చు. అవన్నీ కూడా మేము ఇక్కడ ఆచరిస్తున్నాము. అవన్నీ ఆచరించటం వల్ల ఇక్కడ మాకేదో ఫలితాలు కలుగుతున్నాయి. అవన్నీ తర్వాత భగవద్గీత చెప్తున్నది. ఆ ఫలితాలన్నీ ఇస్తున్నటువంటిది ఆ దేవతలు కాదు, ఆ దేవదేవుడే అన్నది శ్రీమద్ భగవద్గీతలో మనం చదువుకోబోతున్నాము. అదంతా తెలుసుకోకుండా, ఆ తండ్రి ఎవరో గుర్తించకుండా ఇక్కడ నీవు కూరుకుపోయి అజ్ఞానంలోనే ఉండి నీ ఇష్ట దైవాలని ఏర్పరచుకుని చివరకు మనుషులను కూడా, చనిపోయే మనుషులను కూడా, చనిపోయిన వాళ్ళను కూడా పూజిస్తూ దీనిలో కూరుకుపోతున్నావు. దీనివల్ల నీకు ఏమవుతుంది అంటే జనన మరణ చక్రంలో పడిపోతావు అంటున్నారు. జనన మరణ చక్రంలో పడిపోతే ఏమైంది? ఇది భయం లేనటువంటి విషయం. మనిషికి భయం లేదు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఏమని? భయం భక్తి ఉండాలయ్యా మనిషికి. జంతువుల గురించి అనం, మనం మనుషుల గురించి అంటాం అన్నమాట. భయము భక్తి ఉండాలి అన్నది. మనిషికి ఈరోజు భయము లేదు, భక్తి లేదు. ఆ రెండు మాటలకు అసలు అర్థమే తెలియదన్నమాట. దేనికి భయపడాలి నువ్వు ఇక్కడ? మనిషి దేనికి భయపడాలి అంటే మిగతా ఈ విషయాలన్నిటికీ కూడా భయం లేకుండా నేను గర్వంగా బ్రతుకుతున్నాను అనుకుంటాడు అన్నమాట. దానికి కాదు భయం. ఇంతకన్నా ప్రమాదం ముంచుకు రాబోతుంది. ఇక్కడ అనేక విషయాలు నిన్ను భయపెడుతూ ఉంటే, చిన్న చిన్న విషయాలు, అల్పమైన విషయాలు నిన్ను భయపెడుతూ ఉంటే నీ జీవితం అలజడితో, ఆందోళనతో, అశాంతితో, దుఃఖంతో గడుస్తున్నటువంటి విషయం నీకు ఇక్కడ అనుభవం అవుతుంది. ఒక చిన్న విషయం, ఒక నెల రోజుల పాటు నీకు తిండి దొరకదు అనుకుంటే, నీ సంపాదన ఆగిపోతుంది అని తెలిస్తే విలవిల్లాడుతూ ఉంటాడు మనిషి. పట్టుమని 10 రూపాయల దగ్గర నుంచి మనిషి ఆ 10 రూపాయలు పోయినట్లయితే మనిషి బాధకు గురవుతూ ఉంటాడు. అదే నిజానికి ఏ దొంగలో వచ్చి ఆస్తి దోసుకుపోతే మంచమే పడుతూ ఉంటాడు. అలాగే ఒక పెద్ద జబ్బు వచ్చిందంటే ఎంతో బాధపడుతూ ఉంటాడు. దేహానికి ఎవరైనా కొట్టినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది అని, ఆ బాధ తొందరగా పోవాలని మనిషి అనుకుంటూ ఉంటాడు. ఈ బాధలన్నీ కూడా ఇక్కడ మనం అనుభవిస్తూనే ఉన్నాము నిజానికి. అయితే గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది. మన చుట్టూతా ఇక్కడ ఎన్నో జంతువులు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా జీవిస్తున్నాయి అన్నది. ఒక నెల రోజుల పాటు నీకు భోజనానికి ఏమి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నప్పుడు నీవెంతో బాధపడతావు. వర్షాకాలంలో పక్షులు నిజానికి చూడండి ఏ ఆహారము లేకుండా ఎంత బాధకు గురవుతూ ఉంటాయో. అలాగే మన ఇంట్లో చీమలు కనపడుతూ ఉంటాయి. అవి ఎంతో కష్టపడి కొన్ని నెలల పాటు ఎక్కడి నుండో ఆహారం తెచ్చుకొని కూడబెట్టుకుని ఉన్నటువంటి దాన్ని ఒకరోజు మనం ఆ చీమల పుట్ట చూసినట్లయితే ఇంత గమాక్సిన్ తెచ్చి దాని మీద కొట్టేసి ఊడ్చేస్తాం. అలా నీకెవరన్నా చేస్తే నువ్వు కూడబెట్టుకున్నటువంటి అనేక నెలల సంపాదన ఒక్కసారి ఊడ్చిపెట్టుకుపోతే, నీ ఇల్లు తగలబడిపోతే, నీ బిడ్డలు యాక్సిడెంట్కు గురై కాళ్ళు లేనివాళ్ళుగా తయారైతే నువ్వు ఎంత బాధ పడతావో నీకు తెలుసు. మరి రేపు నీకు రాబోతున్నాయి ఎటువంటి జన్మలో తెలుసా? పశు పక్షాది కీటకాది జన్మలు. భగవద్గీత చెప్తున్నది. ఈ రోజున నీవు ఆ ఏకైక పరమాత్మను తెలుసుకోకుండా, నీ తండ్రిని తెలుసుకోకుండా అజ్ఞానంలో కూరుకుపోయి అంధకారంలోనే మగ్గుతూ ఉన్నట్లయితే రేపు నీకు రాబోతుంది అసుర జన్మ. అసురం అంటే ఇంద్రియాలతో రమించేటటువంటిది. అస్సు అంటే ఇంద్రియాలు, రమ్ అంటే రమించటం. కేవలము ఇంద్రియ సుఖమే సుఖము అనుకునేటటువంటి జన్మలు
పశుపక్షాది కీటకాది జన్మలు. మరి అటువంటి జన్మలు రాబోతున్నాయి. రేపు నీవు ఒక చీమే అవ్వబోతున్నావు. కొన్ని నెలలు నీవు కష్టపడి కొంత ఆహారాన్ని సేకరించుకున్నప్పుడు ఆ ఇంటి యజమాని ఒక్కసారి ఊడ్చిపెట్టినప్పుడు నీవు ఎంత బాధకు గురి కాబోతావో గుర్తు చేసుకో. అలాగే నువ్వు ఒక పక్షి అయినప్పుడు ఎవరో ఒకరు నిన్ను హింసకు గురి చేసినప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో చూడు. నీ తోడు పక్షిని ఎవరైనా వేటగాడు చంపినప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో చూడు. అలాగే ఒకరి ఇంట్లో నీవు కుక్కగా ఉన్నప్పుడు వాళ్ళు నిజానికి నీకు తిండి పెట్టడంలో అశ్రద్ధ చేసినప్పుడు నీవెంత బాధపడతావో, వాళ్ళు కొట్టినప్పుడు నువ్వు ఎంత బాధపడతావో, లేదా ఎన్నో కష్టతరమైనటువంటి బరువులు మోసే గాడిదగానే నీవు పుట్టినప్పుడు ఎంత బాధపడతావో నువ్వు ఊహించు. ఇప్పుడు ఈ జన్మలోనే ఊహించు. శ్రీమద్ భగవద్గీత చెప్తున్నది అటువంటి జన్మలు నీకు రాబోతున్నాయి అన్నది. ఈ విషయాలు మనం ఆలోచించము. ఇక్కడ ఈ జన్మలో సుఖంగా ఉంటే చాలు, ఇక్కడ ఈ జన్మలో మనం ఆనందంగా ఉంటే చాలు, సంతృప్తిగా ఉంటే చాలు, నేను నా వాళ్ళు బాగుంటే చాలు, నా ఇష్ట దైవాల్ని నేను పెట్టుకుంటాను, అసలు దేవుడే లేడు అని అంటాను, నా ఇష్టమైనటువంటి వాళ్ళని నేను పూజిస్తాను. ఇంతటి అహంకారంతో మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవదేవుడు ఇచ్చినటువంటి వివేకాన్ని ప్రక్కన వేసి అహంకారంతో మితిమీరినటువంటి గర్వంతో ఆ దేవదేవుడిని విస్మరించి ఆ తండ్రికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏదో తెలవకుండా తన అజ్ఞానంలోనే కూరుకుపోయి మోగాశ, మోగకర్మణ, మోగ జ్ఞాన విచేతస వాటిల్లో పూర్తిగా కూరుకుపోయి తన ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తూ పనికిరానటువంటి కోరికలతో, పనికిరానటువంటి జ్ఞానంతో, పనికిరానటువంటి కర్మకాండలు ఆచరిస్తూ పునరపి జననం, పునరపి మరణం, మరలా మగ్గుతూ ఉంటాడు. రాబోతున్నాయి పశుపక్షాది కీటకాది జన్మలు రాబోతున్నాయి అన్నది శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. స్వయంగా భగవంతుడు మనకు అందించినటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఎందుకు మరి దీనిలో కూరుకుపోవటం? దీని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు మనకు దారేది? అయిందేదో అయిపోయింది. ఇక నుండైనా మనం కళ్ళు తెరుచుకున్నట్లయితే మనం నిజానికి బయటపడగలుగుతామా? ఇప్పటి వరకు కూడా మనం సరైనటువంటి ఆచారాన్ని మనం ఏదో తెలుసుకుని ఆచరించలేదు. దురాచారులుగానే ఉన్నాము. ధర్మమేదో తెలియకుండానే ఉన్నాము. ఈ జగత్తునంతా కూడా ధరిస్తున్నటువంటి ఏకైక తత్వం ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ ఏకనిష్ట, ఏకదృష్టి ఆయన వైపు మనం సారించకుండానే మన జీవితాన్ని గడుపుకుంటూ పోతున్నాము అన్నది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది నిజానికి సదాచారము కాదు, ఇది దురాచారము.